ఒక షోల్డర్ కావాలని మాధురితో రిలేషన్ లోకి వెళ్ళాడని డైరెక్ట్ నిజం ఒప్పుకున్నాడు. నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నా, నేను చాలా బాగా అట్రాక్ట్ అయ్యాను. ఈశ్వర్ అయితే లైవ్ లోకి వచ్చి నిజం ఒప్పుకున్నాడు. అండ్ అదే రీజన్ ఎంఏ రావటం, ఏమో కేర్ చేయటం నాకు నచ్చింది అనమాట. నేను సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వస్తున్నాయి, నేను చాలా అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను. మిగతా దానికోసం అయితే నేను నా కొడుకు మీద ప్రామిస్ చేసి చెప్తున్నా, నాకు చాలా ఇష్టమైన మా అబ్బాయి మీద ప్రామిస్ చేసి చెప్తున్నా. మనకైతే మాధురి గురించి తెలుసు, మాధురి డీలో చేసింది అని చాలా రియాలిటీ షోస్ లో కూడా వచ్చింది. దాని తర్వాత యూట్యూబ్ ఛానల్ సపరేట్ ఉంది, ఫోక్ డాన్స్ లో చేస్తుంటది, రీల్స్ చేస్తుంటది, అందరికీ తెలుసు. ఈశ్వర్ సాయి కూడా తెలుసు, బట్ ఈ ఫోక్ డాన్స్ గురించే మాకు తెలుసు. ఆ సాంగ్స్ చూసి మేము అతన్ని గుర్తుపడతాము. వీళ్ళ స్టోరీ ఎలా నడిచిందంటే 5 years నుంచి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట, ఈశ్వర్ సాయి అండ్ మాధురి. వీళ్ళిద్దరు 5 years నుంచి ఒక నార్మల్ ఫ్రెండ్స్, ఒకరినొకరు గారు అనే పిలుచుకుంటారు. నువ్వు నేను అని వీళ్ళైతే అసలు పిలుచుకోరు. ఆల్రెడీ వీడియోలో ఇతను చెప్పాడనమాట అని మాట్లాడుకున్న రోజు కూడా లేదు. మీరు ఈశ్వర్ గారు, మాధురి గారు ఇవే నడుస్తే మా ఇద్దరు. ఇలా స్టోరీ ఎలా నడిచిందంటే ఈశ్వర్ కి చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండే, అండ్ ఫ్యామిలీ ప్రెజర్స్ కావచ్చు, అటు బిజినెస్ ప్రెజర్ కావచ్చు, చాలా ప్రెజర్ ఉంటది. ఇంట్లో వైఫ్ తో కూడా గొడవలు ఉన్నాయి, అండ్ కొంచెం ఫినాన్షియల్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకోసం ఒక షోల్డర్ కావాలని మాధురితో రిలేషన్ లోకి వెళ్ళాడని డైరెక్ట్ నిజం ఒప్పుకున్నాడు. ఆ సిచ్యువేషన్ లో ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది ఒక మగాడు ఖచ్చితంగా కోరుకుంటాడు. కానీ మాధురి ఒక్కదాంతోనే నేను రిలేషన్ లో ఉన్నాను, నాకు భార్య ఉంది, వేరే వాళ్ళతో ఎవరితో లేను. సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వస్తున్నాయి, నేను చాలా అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను, అండ్ షూట్ లో కూడా నేను చాలా విధంగా బిహేవ్ చేశాను అమ్మాయిలతో, అది ఇది అని చాలా వీడియోస్ వస్తున్నాయి. ఇవన్నీ నేను చేయలేదు, అండ్ నేను దీని గురించి చెప్పాలనుకుంటలేదు. ఒకవేళ నేను తప్పు చేసిన అని చెప్తే వేరే అమ్మాయిలతో ప్రూఫ్ తీసుకురండి, ఉందని చెప్పి ప్రూఫ్ తో సహా తీసుకుంటాండి. ఐఎమ్ రెడీ. ప్రూఫ్ తీసుకొస్తే నేను డైరెక్ట్ నిలబడతాను. నేనైతే ఎట్లాంటి తప్పులు చేయలేదు, ఏ రిలేషన్స్ లేవు. ఒక్క మాదిరిది నాది. నేను నా భార్యతో ఒక్కదాంతోనే ఉన్నాను. దాని తర్వాత నా ప్రాబ్లమ్స్ వచ్చి నాకు ఒక షోల్డర్ కావాలని నేను మాధురితో రిలేషన్ లోకి వచ్చాను అని ఒప్పుకున్నాడు. నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నా, నేను చాలా బాగా అట్రాక్ట్ అయ్యాను. ఇద్దరికి ఇష్టపడే మేము ఇద్దరు రిలేషన్ లోకి వచ్చాము. దాని తర్వాత ఇలా జరుగుతుంది, అండ్ ఆ డోర్ ఎవరు ఓపెన్ చేశారు, ఆ కెమెరా ఉమెన్ ఎవరు, అండ్ ఆ విషయాలు ఎవరు, ఇవన్నీ నాకు తెలియదు. డోర్ ఎవరు తీశారు, డోర్ ఎవరు కొట్టారు, నేను బాత్రూమ్ లో ఎందుకున్నా, ఇవన్నీ చెప్పడానికి అయితే నేను రాలేదు. వీళ్ళు నా వైఫ్ కన్నా ఎక్కువ ఈ కెమెరా ఉమెన్, ఈ అమ్మాయి ఎందుకు రియాక్ట్ అయిందో, అండ్ ఆ విషయాలు ఎవరో, వీళ్ళందరూ ఎవరు ఎందుకు ఇంత రియాక్ట్ అయ్యారో నాకైతే తెలియదు. వీడియో తీసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నా భార్యకి లేని ఆవేశం ఆమెకి ఎందుకు ఉందో అదైతే నాకు తెలీదు. నా భార్య అసలు నాకు నా పిల్లంతను తనే ఎంత రియాక్ట్ కాలేదు, వీళ్ళు ఎందుకు అంత రియాక్ట్ అయ్యారో నాకైతే అర్థమవుతలేదు. వీళ్ళ వల్ల నా కెరియర్ స్పాయిల్ అయింది, అండ్ మాధురి కెరియర్ కూడా స్పాయిల్ అయింది, నా వైఫ్ కెరియర్ కూడా స్పాయిల్ అయింది. మా ముగ్గురు జీవితాలు రోడ్డు పైకి వచ్చాయి వీళ్ళ వల్ల. మాకన్నా ఎక్కువ వీళ్ళు ఎక్కువ రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఆవేశంలో వీడియోలు పెట్టి మా కెరీర్ అయితే స్పాయిల్ చేసేసారు. హే గైస్, అస్సలాము అలైకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎక్కువ వీడియో అయితే ల్యాక్ చేయను, ఈ వీడియో అయితే ఎక్కువ ల్యాక్ చేయను, ఎక్కువ మీకు సోది కూడా పెట్టాను. డైరెక్ట్ టాపిక్ పైన వస్తా. ఒకవేళ ఈ వీడియోని మీరు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఒక భార్య ఉన్న తర్వాత రిలేషన్ పెట్టుకోవడానికి కారణం ఏంటి? నా ఫస్ట్ క్వశ్చన్. ఈశ్వర్ అయితే లైవ్ లోకి వచ్చి నిజం ఒప్పుకున్నాడు. అదే రీజన్ ఎంఏ రావటం, ఏమో కేర్ చేయటం నాకు నచ్చింది అనమాట. అండ్ ఈశ్వర్ వాళ్ళ వైఫ్ కూడా లైవ్ లోకి వచ్చి నిజం ఒప్పుకుంది. 100% ఉంది, ఇద్దరిది మిస్టేక్ ఉంది. బట్ మాధురి ఇప్పుడు వరకు బయటికి రాలేదు. ఎందుకంటే తన లైఫ్ లో ఎట్లాంటి సిచ్యువేషన్ నడుస్తుందంటే తనకైతే ఇంకా ఇప్పుడు వరకు పెళ్లి కాలేదు. నాకైతే చాలా బాధగా ఉంది, నాకు తెలిసి మీ అందరు కూడా చాలా బాధగా ఉంటుందంటే. వీడియోలో కూడా బాగా చూసారో లేదో, నేను ఫస్ట్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళలేదు. ఎవరిదైతే తప్పు ఉందో, నా హస్బెండ్ తప్పు ఉంది కంటే నేను. అంటే అమ్మాయికి ఇప్పుడు వరకు పెళ్లి కాలేదు. రేపు పొద్దున పెళ్లి అయినా కానీ వాళ్ళ హస్బెండ్ తన్ని నువ్వు ఈశ్వర్ దగ్గరికి వెళ్ళావు కదా, ఏ చిన్న గొడవ అయినా కానీ నువ్వు ఈశ్వర్ దగ్గరికి వెళ్ళావు కదా అని ఒక మాట వస్తుంది. దానితో ఆ అమ్మాయి లైఫ్ అనేది చాలా ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు. బట్ ఈశ్వర్ అయితే నిజం ఒప్పుకున్నాడు. అమ్మాయి తప్పని నేను చెప్పట్లేదు. నాకున్న ప్రెషర్ కి, నాకు ఈమె చేసే కేరింగ్ కి నాకు నచ్చింది అనమాట. అవును, నేను తప్పు చేశాను, బట్ ఇలా అవుతుందని నేను అనుకోలేదు, తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నాడు. ఓకే, ఇతను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటే ఎవరికి లాభం? ఇక్కడ ఒక అమ్మాయి జీవితం ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉందంటే, ఇప్పుడు ఆ అమ్మాయికి తెలుసు ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా సర్వైవ్ చేస్తుందో, ఎలా ఉందో ఆ అమ్మాయికే తెలవాలి. ఇంట్లో వాళ్ళ ప్రెజర్ ఎలా ఉందో, ఫ్యామిలీ ప్రెజర్స్ బయటికి వచ్చి ముఖం కూడా చూపించలేదు. ఎందుకంటే తను ఒక అమ్మాయి లైఫ్. మేము మొగళ్ళం అయితే మూవ్ ఆన్ అయిపోతాం. ఎట్లనే ఇప్పుడు ఈశ్వర్ అయితే మూవ్ ఆన్ అయిపోతాడు, బయటికి వెళ్తాడు, వాళ్ళ వైఫ్తో అక్కడ ఇటు వెళ్ళిపోతాడు మొగోడు కాబట్టి. బట్ తను ఒక అమ్మాయి, తన లైఫ్ ఎంత క్రిటికల్గా నడుస్తుందంటే అంత క్రిటికల్గా నడుస్తుంటుంది. నేనేమంటానంటే ఈశ్వర్ సాయి వల్ల వైఫ్ అయితే ఒప్పుకుంది, సారీ అని తను కూడా చెప్పింది. ఇద్దరి లైఫ్ కూడా
ఇద్దరి ఫ్యామిలీస్ కూడా సఫర్ అవుతున్నాయని తను కూడా చెప్పింది. అండ్ ఈశ్వర్ కూడా లైవ్లోకి వచ్చి అయితే చెప్పేశాడు. బట్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఈ అమ్మాయి ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ వీళ్ళ ఫ్రెండ్సో వీళ్ళ రిలేటివ్సో వీళ్ళ సిస్టరో ఆ కెమెరా ఉమెన్ ఎవరో ఆ విషయాలు ఎవరో అయితే నాకైతే తెలియదు. వీళ్ళు ఇంత ఓవర్ యాక్షన్ అండ్ వీళ్ళు ఇంత ఓవర్గా వీడియో తీయకుంటుంటే ఈ వీడియో అంతలా వైరల్ కాకుంటుండే. అండ్ వీళ్ళ వైఫ్ చూస్తుంటే వీళ్ళ వైఫ్ అంత రియాక్ట్ అయ్యే అమ్మాయి కూడా లేదు. తను కూడా మామూలు అమ్మాయి లెక్కనే ఉంది. ఈ అమ్మాయి వల్ల ఈ అమ్మాయి రెచ్చగొట్టి వీళ్ళ వైఫ్కి అక్కడైతే పిలుచుకొని పోయి ఇలా వీడియో తీసి కావాలని వీళ్ళ పరువు రోడ్డుపైకి ఇచ్చింది. బట్ నేనైతే ఏం కోరుకుంటున్నా అంటే మాధురికి న్యాయం జరగాలి. తను ఒక అమ్మాయి అన్నమాట. ఆ అమ్మాయికి ఇలా జరగడం చాలా పెద్ద తప్పు. తను నిజం ఒప్పుకున్నాడు, వీళ్ళ వైఫ్ కూడా నిజం ఒప్పుకుంది, ఇలా జరిగింది అని వీళ్ళు ఒప్పుకున్నారు. బట్ ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి గైస్? ఒకవేళ మాధురి కూడా లైవ్లోకి వచ్చి చెప్తే నేను మీ అందరికి వచ్చి చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా వస్తుంటాయి ఈ ఛానల్లో. బాయ్.